తెలంగాణలో గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద న్యాయవాదులు భారీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 1977 నుండి చట్టం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గోవుల అక్రమ రవాణా వదులు కొనసాగుతున్నాయని గోరక్ష సహా ప్రముఖ కేశవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే సామాన్యులు రోడ్డెక్కాల్సి వస్తుందని, తక్షణమే స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కోర్టులకు చెందిన వందలాది మంది న్యాయవాదులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ యొక్క న్యాయ సలహా విభాగం, విధి ప్రకోష్ఠ అంటారు, న్యాయవాదుల యొక్క ఈ యొక్క సమావేశం గోశాలలో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టుల నుండి, సెషన్స్ చిన్న తాలూకా కోర్టుల నుంచి కూడా అడ్వకేట్లు వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 1977వ సంవత్సరం నుండి గోవులను కాపాడాలని చెప్పి చేసినటువంటి ఒక యాక్ట్ సరైన పద్ధతుల్లో అమలు పరచబడటం లేదు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక ప్రభుత్వ యంత్రాంగం యొక్క అసమర్థత కారణంగా ఈ ఆవులు ఘోరమైనటువంటి ఒక బాధలు పడుతూ వందలాది ఆవులను ఒక్కొక్క వెహికల్లో తీసుకొచ్చి కుక్కి హింసించి చంపుతున్నటువంటి రాక్షసులకు సహకరిస్తున్నటువంటి యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీయడం కోసం ఈ యొక్క అడ్వకేట్లు వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ప్రభుత్వ యంత్రాంగమా, చెవులు తెరుచుకొని విను. 1977 గోరక్ష చట్టాల్ని అమలుపరచు అంటూ ఇక్కడ కూర్చున్నటువంటి యొక్క అడ్వకేట్లు గలం విప్పారు. అవసరమైతే రేపు ఈ యొక్క చట్టాన్ని అమలు పరచనటువంటి పోలీసు యంత్రాంగాన్ని కూడా టార్గెట్ చేసుకుంటాం. పోలీసు యంత్రాంగం తమ యొక్క విధులు సరి అయిన పద్ధతుల్లో నిర్వర్తించని కారణంగా గోభక్తులు, ధర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు చట్టాన్ని రక్షించడం కోసం రోడ్డుపైకి వస్తున్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రోడ్డుపైకి వచ్చి ఒక సాధారణమైన పౌరుడు చట్టం యొక్క రక్షణ కోసం నిలబడుతున్నాడంటే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగము, పోలీసుల యొక్క అసమర్థతయే కారణమని చెప్తున్నాం. ఇది మార్చాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోరక్షణ చట్టాలను కఠినంగా అమలుపరచాలి అని ఇక్కడ విశ్వ హిందూ పరిషత్, అలాగే ధార్మికమైనటువంటి యొక్క సంఘాలు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని కోరినటువంటి యొక్క వీళ్ళ యొక్క మాటల్ని పెడచెవిన పెడితే గోహత్యా పాతకం ఈ ముఖ్యమంత్రికి, డీజీపీకి, అలాగే కింద స్థాయిలో పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి యొక్క పోలీసులకు కూడా గోహత్యా పాతకం కలుగుతుంది. మీ యొక్క వంశాలు నిర్వంశాలైపోతాయి. మీ యొక్క 7 తరాల యొక్క మీ యొక్క పాపం చుట్టుకుంటుంది అని చెప్పి పీఠాధిపతులు శపిస్తున్నారు. ధర్మం కోసం, న్యాయం కోసం ఇవాళ ఆవులు పరితపిస్తున్నాయి. అటువంటి గోరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం ఆందోళన నిర్వహించబోతున్నాం. గ్రామంలో సర్పంచులను, విఏఓలను కలిసి గోరక్షా చట్టాలని అమలుపరచండి మీ ఊర్లో అంటూ మెమోరాండం ఇవ్వబోతున్నాం. పోలీస్ శాఖ వారిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మేము కోరబోతున్నాం. గోమాతకి